హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్కి కానీ లేకపోతే ఏదైనా కానీ కార్పొరేట్ కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మన అందరికీ తెలిసిందే. బట్ అపార్ట్ ఫ్రమ్ కోడింగ్ మనకి ఇంకా అవసరమైన విషయాలు ఒక 5 ఉన్నాయన్నమాట, చాలా ఇంపార్టెంట్. వాటిని మీరు స్టూడెంట్ ఏజ్లోనే లేకపోతే జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడే మీ రెజ్యూమేలో కనుక పెడితే మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట. సో దాని గురించే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు కోడింగ్ జాబ్ చేస్తున్నారు లేకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అంటే మీరు ఓన్లీ 30% మాత్రమే కోడ్ రాస్తున్నారు. మిగతా 70% యూ విల్ బీ మెయిన్లీ వర్కింగ్ ఆన్ దీస్ అన్నమాట. అంటే మీరు ప్రతిరోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నవాడు ప్రతిరోజు వీటిని యూజ్ చేయకుండా తన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండడు. సో మీ రెజ్యూమేలో మీరు అప్లై చేసేటప్పుడే ఈ సి, జావా, పైథాన్ కోడింగ్తో పాటు మీరు ఇవి పెడితే మీకు చాలా బాగుంటుంది. అండ్ ఒక నాన్ ఐటీ వాళ్ళు ఏంటంటే కోడింగ్లో వాళ్ళకి ప్రజెంట్ కొన్ని బేసిక్స్ మాత్రమే వచ్చుంటాయి అన్నమాట. సో మీరు ఇవి కనుక నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మీ జాబ్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అవి వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్క్యూఎల్, PL/SQL అంటే ఇవి మనకి DBMS, ఒరాకిల్ వాళ్ళ కిందకు వస్తుంది. ఇది నేర్చుకోవడానికి మనకి 25 days అట్ ద మ్యాక్స్ పడుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అంటే మీరు కష్టపడక్కర్లేదు. కోడింగ్ లాగా గుర్తుపెట్టుకోవడము, సింటాక్స్లు ఇలాంటివి కాకుండా ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లేకపోతే కమాండ్ లైన్స్ అనుకోవచ్చు. బేసిక్గా కమాండ్ లైన్స్ ఉంటాయి ఇందులో. కాబట్టి మీరు ఇది నీట్గా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతిరోజు మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవి వాడుతూనే ఉంటారు, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా. సో ఇది మీరు నేర్చుకోవడం అనేది మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్. నమ్ముతారో లేదో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనము ప్రతిరోజు ఒక 90% ఎక్సెల్ మీద ప్రతిరోజు మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎక్సెల్ అంటే మనం బేసిక్గా ఏం తెలుసుకుంటామంటే, మన స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో జస్ట్ ఆ మార్క్స్ ఎంటర్ చేయడము, ఒకటి ఎంటర్ చేస్తే 10 దాకా వచ్చేయడం ఇలాంటివి చూస్తాం. బట్ అవి కాకుండా ఎక్సెల్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఒక సెల్ని ఇంకో సెల్ని యాడ్ చేసి ఇందులో నుంచి అది మైనస్ చేయడం ఇలాంటివి. సో ఈ ఎక్సెల్ అనేది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుంటే మన జాబ్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. బేసిక్గా డిగ్రీ స్టూడెంట్స్ మీకు ప్రాజెక్ట్ అనేది ఉండదు కాబట్టి లాస్ట్ ఫైనల్ ఇయర్లో మీరు ఇవి రెండింటి మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాలి. దాంతోపాటు మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే బేసిక్గా మనం ప్రజెంట్ మన డెస్క్టాప్లో అందరం కూడా విండోస్ వాడతాం. బట్ రేపొద్దున సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాక విల్ బీ వర్కింగ్ ఆన్ లైనక్స్ అనమాట. ఈ లైనక్స్ నేర్చుకోవడానికి ఒక బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకోవడానికి మనకు ఒక 20 days పడుతుంది. సో ఇది కూడా మీ రెజ్యూమేలో ఉంటే మన ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ అనేది చాలా హైగా ఉంటుంది. సో 25 days, ఇదొక 10 days, ఇదొక 20 days. సో ఓవరాల్గా ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు ఒక అట్ ద మ్యాక్స్ 45 days పడుతుంది. అంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే 1 month లేకపోతే 45 days పడితే మనకి ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా 45 days పడుతుంది. సో ఇవన్నీ మనం రెజ్యూమేలో పెడితే మనకి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అజైల్ మెథడాలజీ. అజైల్ మెథడాలజీ అంటే ఏంటని మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను. వాటర్ ఫాల్ అండ్ అజైల్ మెథడాలజీ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ వర్క్ ఫ్లో అనేది అజైల్ మెథడాలజీలో ఉంటుంది. ఇది కోడింగ్ కాదు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. ఈ మెథడాలజీలో ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్షన్లోకి ఎలా వెళ్తుంది, డిప్లాయ్ ఎలా అవుతుంది, ఎలా ఉంటుంది వర్క్ ఫ్లో అనేది మీరు తెలుసుకుంటే రేపొద్దున కొన్ని డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని అడగచ్చు. అంటే డిస్క్రైబ్ చేయండి అజైల్ మెథడాలజీ గురించి, మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కదా రెజ్యూమేలో అనేవి రావచ్చు మనకి. సో ఇది కూడా మనకి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం ఇప్పుడు జీమెయిల్ వాడుతూ ఉంటాం, చాలామంది స్పామ్ బాక్స్ చూసుకోరు, ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ అవుట్లుక్ కొంచెం సపరేట్గా ఉంటుంది. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ టీమ్స్ అంటే మనకి మీటింగ్స్ జరిగే మైక్రోసాఫ్ట్ టీమ్స్లో జరుగుతూ ఉంటాయి. సో ఇవి రెండు నేర్చుకోవడం చాలా ఈజీ మనకి. సో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అంటే SQL, ఎక్సెల్, లైనక్స్, అజైల్ మెథడాలజీ, అవుట్లుక్, దాంతోపాటు వన్ థింగ్ గిట్ అనే దాని మీద మీరు చూస్తే అంటే ఇది వర్షన్ కంట్రోల్ అనమాట. అంటే మన కోడ్ అంతా కూడా గిట్లో నుంచి తీసుకుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు, అందులోనే డెవలప్ చేస్తుంటారు. వేరియస్ టీమ్స్ వాళ్ళు ఒకేసారి వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది గిట్ అనేది. సో దీని గురించి మీరు గిట్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి లేకపోతే కోడ్ డెవలప్ చేయండి అని నేను చెప్పట్లేదు. గిట్ అంటే వాట్ ఈజ్ వాట్, గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, గిట్లో ఎలాంటి మాడ్యూల్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు నేర్చుకుని ఒక బేసిక్స్ ఆఫ్ గిట్ హబ్ అనేది కూడా మీరు మెన్షన్ చేస్తే మీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జాబ్ ఖచ్చితంగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ మీరు కోడింగ్తో పాటు ఇవన్నీ కూడా పెట్టారనుకోండి, అజ్యూమ్ దట్ మీరు 100% ప్లేస్ అయిపోయినట్టే.
ఇంకా 100% దాంట్లో డౌటే లేదు. మీరు కోడింగ్తో పాటు ఈ 5 మాడ్యూల్స్, ఈ 6 మాడ్యూల్స్ పెట్టారనుకోండి, మీకు జాబ్ పక్కా అని మీరు అనుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీ ఫ్రెషర్ ఆర్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.